సిటీలో ఎన్ని ఎక్స్పోలు ఎగ్జిబిషన్లు జరిగినా కూడా నాంపల్లి నుమాయిష్ ప్రత్యేకతనే వేరుగా ఉంటుంది. ఇక 45 రోజుల పాటు జరిగే ఈ అతిపెద్ద ఎగ్జిబిషన్ కావడంతో అంతర్జాతీయ స్థాయిలో నుమాయిష్కు గుర్తింపు దక్కింది. తెలంగాణతో పాటు దేశీయ విదేశీ స్టాల్స్ కూడా కనిపిస్తాయి. నుమాయిష్ ప్రారంభోత్సవానికి 6 నెలల ముందు నుంచే తిరుగుతారు స్టాల్స్ నిర్వాహకులు. ఇక్కడ స్టాల్ దొరికితే సంవత్సరానికి సరిపడా బిజినెస్ జరుగుతుందని అంటున్నారు వ్యాపారులు. అందుకే నుమాయిష్ ఎగ్జిబిషన్కు భారీ డిమాండ్ ఏర్పడింది. ప్రజలకు అన్ని రకాల వస్తువులు నుమాయిష్లో దొరుకుతాయి. ఆల్ ఇండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ గా చెప్పే ఈ మైదానానికి 85 ఏళ్ల చరిత్ర ఉంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతి ఏటా నుమాయిష్ జరుగుతుంది. తక్కువ ధరతో పాటు మార్కెట్లో ఉండే లేటెస్ట్ ఫ్యాషన్ ఐటమ్స్ కూడా అందుబాటులో ఉంటాయి. దీంతో భారీ సంఖ్యలో సందర్శకులు ఇక్కడికి రావడంతో అధిక బిజినెస్ అవుతుందంటున్నారు వ్యాపారులు. నాంపల్లిలో ఈ ఏడాది 1100 స్టాల్స్ ఏర్పాటు చేశారు వ్యాపారులు. వీటిలో కమర్షియల్, నాన్ కమర్షియల్, చిరు వ్యాపారుల స్టాల్స్ ఉన్నాయి. జనవరి 1 నుంచి ఫిబ్రవరి 15 వరకు ఈ ఎగ్జిబిషన్ ఉంటుంది. స్టాల్స్ అలాట్మెంట్ కోసం 2 నెలల ముందే అప్లై చేసుకుంటారు వ్యాపారులు. నుమాయిష్ ఏర్పాటు చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు ఉండే వ్యాపారులకు మొదటి ప్రాధాన్యత ఇస్తారు. ఆ తర్వాత చిన్న వ్యాపారాలు చేసుకునే మహిళలకు సెకండ్ ప్రియారిటీ ఇస్తారు. ఒక్కో స్టాల్కు ₹1,00,000 వసూలు చేసింది సొసైటీ. 95 లక్షలు చెల్లించి నీలోఫర్ కెఫే స్టాల్ ఏర్పాటు చేసింది. పిస్తా స్టాల్ 75 లక్షలు, అమ్యూజ్మెంట్ పార్కు ₹1,56,00,000కు, మస్కటి ఐస్ క్రీం, కొన్ని స్పెషల్ ఫుడ్ కౌంటర్లకు ₹1,00,00,000 పైగానే వసూలు చేసింది నుమాయిష్ సొసైటీ. నుమాయిష్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన స్టాల్స్ కూడా ఉంటాయి. ఆయా రాష్ట్రాల్లో ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పథకాలతో పాటు ప్రజలకు అవగాహన కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేస్తారు. ఈ స్టాళ్లకు మార్కెట్ ప్రైస్ కంటే 50% డిస్కౌంట్ ఇస్తామని తెలిపారు సొసైటీ సభ్యులు. ఇందులో నుంచి వచ్చే ఆదాయాన్ని 85% 19 కాలేజీలకు, పాఠశాలలకు ఉపయోగిస్తామన్నారు. మిగిలిన 15% మెయింటెనెన్స్ పనులకు వాడతామని తెలిపారు సొసైటీ సభ్యులు. ఈసారి 1100 స్టాల్స్ ఉన్నాయి. ఈసారి చిన్న పెద్ద స్టాల్స్, సమ్ ఆఫ్ ద వెరీ బిగ్ స్టాల్స్, సమ్ ఆఫ్ ది మీడియం స్టాల్స్, సమ్ ఆఫ్ ది స్మాల్ స్టాల్స్, ఆ విధంగా అన్ని ఆల్ టైప్స్ ఆఫ్ గూడ్స్ అన్నీ ఉన్నాయి ఈసారి. ఇప్పటిలాగానే మనకు అమ్యూజ్మెంట్ అని ఒక ఏరియా మనం కేటాయిస్తాం. అక్కడ పిల్లల కొరకు స్పెషల్గా అట్రాక్షన్ ఉంటుంది. ఈసారి అక్కడ కూడా కొత్త ఎక్విప్మెంట్ వచ్చింది. ఒకటి స్వింగింగ్ చైర్స్ అని ఒకటి వచ్చింది, తర్వాత విండ్ మిల్ అని. సో ఆ విధంగా కొన్ని కొత్త ఎక్విప్మెంట్స్ వచ్చినా ఈసారి పిల్లలకు అట్రాక్షన్ ఉంటుంది. అక్కడ ఫుడ్ స్టాల్స్లో కూడా కొన్ని వెరైటీస్ ఇంట్రడ్యూస్ అయినాయి. ఈసారి నిలోఫర్ టీ స్టాల్ వాళ్ళు చాలా పెద్ద ఎత్తున వాళ్ళు ఎంట్రీ తీసుకున్నారు. ఈసారి ఫుడ్ స్టాల్స్ కు యాక్షన్ ద్వారా ధర ఫిక్స్ చేస్తామన్నారు ఎగ్జిబిషన్ సొసైటీ సభ్యులు. ₹1,00,000 నుంచి ₹3,00,000 వరకు అమౌంట్ పెడతారన్నారు. వ్యాపారం జరగకపోయినా విండో షాపింగ్ గా వచ్చిన తమకు లాభమే అంటున్నారు వ్యాపారులు. అలాట్మెంట్ లో వచ్చిన స్టాళ్లను వేరే వ్యక్తులుగా అమ్మే ప్రయత్నాలు కూడా చేశారని తెలిపారు సొసైటీ సభ్యులు. మధ్యవర్తులు కొందరు అడ్వాన్స్గా అమౌంట్ కట్టేసుకొని తీసుకొని దానికి కొత్త వాళ్ళు ఎవరైతే వస్తారో బయట నుంచి వచ్చిన వాళ్ళని, అవుట్ సైడ్ అవర్ స్టేట్ నుంచి వచ్చే వాళ్ళకి కొద్దిగా ఎక్కువ రేట్ పెట్టి అమ్ముకుంటారు. అది కాకుండా చూడడానికి మేము డైరెక్ట్గా ఎవరైతే బిజినెస్ చేస్తారో వాళ్ళకే ఇవ్వాలని ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఇప్పుడు ఎవరైతే కంప్లైంట్ చేస్తున్నారో వాళ్ళంతా అటువంటి వాళ్ళు అనమాట, మధ్యవర్తులు. వాళ్ళు తీసుకొని ఒక ఇన్ఫ్లుయెన్స్తో వస్తారు. వాళ్ళు ఎవరో ఇన్ఫ్లుయెన్స్ పెట్టేసుకొని వచ్చేసి స్టాల్ తీసుకుంటారు. వాళ్ళు బిజినెస్ చేయరు, వాళ్ళకి ఇంకోరికి ఇస్తారు. అటువంటి వాళ్ళని గుర్తించి మేము వాళ్ళకి ఇవ్వడం లేదు. ఆక్షన్ వేరు, స్టాల్ అలాట్మెంట్ ఏదైతే ఇవన్నీ కొన్ని ఫుడ్ స్టాల్స్ అన్నీ ఆక్షన్ అవుతాయి, కొన్ని ప్రైమ్ ఏరియాస్ కూడా ఆక్షన్ అవుతాయి. మిగతా అన్ని ప్రైమ్ అనేది పెడతాం. ఈ పర్టికులర్ స్టాల్కి ఒరిజినల్ ₹1,00,000 ఉంటుంది. బట్ ఈ స్టాల్ లొకేషన్ బాగుంది కాబట్టి దీనికి ప్రైమ్ అనదర్ ₹3,00,000 ఎక్స్ట్రా అంటాం. సో హూ ఎవర్ కమ్స్ ఫార్వర్డ్ హీ విల్ బి గివెన్. నాంపల్లి ఎగ్జిబిషన్లో 1100 స్టాల్స్ ఉంటే బయట రాజస్థాన్, బిహార్ నుంచి వచ్చిన చిరు వ్యాపారులు కూడా విక్రయాలు చేస్తుంటారు. 45 రోజుల పాటు జరిగే అతిపెద్ద ఎగ్జిబిషన్లో స్టాల్స్ దక్కించుకోవాలని పోటీ పడతారు వ్యాపారులు.